ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, పిల్లల్లో, చిన్న పిల్లల్లో కానీ టీనేజ్ పిల్లల్లో కానీ ఎదుట వారిని గౌరవించటం, వాళ్ళకి వాళ్ళ వృత్తితో కానీ లేకపోతే వాళ్ళకి దేనితోనూ సంబంధం లేకుండా ఎదుట మనిషిని రెస్పెక్ట్ చేయటం అనేది చిన్నప్పటి నుంచి నేర్పించాలి. పెద్దయినాక రాదు కదా. దాన్ని ఎలా అలవర్చాలి, ఎలా నేర్చుకుంటారు అసలు వాళ్ళు? అబ్సల్యూట్లీ రైట్ క్వశ్చన్. మీరు 2 విధాలుగా అడిగారు. ఎలా నేర్పించాలి, ఎలా నేర్చుకుంటారు అని అడిగారు. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ నేను చెప్పాలంటే, మంకీసి మంకీడు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం పాత తరాలు, మనము అక్కడి నుంచే వచ్చాం. అంతే కదా. సో బేసికల్గా ఏంటంటే, అది ఎప్పుడు నువ్వు ఏదైనా ఒకటి పట్టుకుంది, మనది గుంజుకుంది, అది అక్కడ పడేయి అంటే పడేయదు. పడేయ నువ్వు ఎంత నోర్చించుకున్నారో, అదే నువ్వు ఒక కరెక్ట్ పండు ఏదో తీసుకొని త్రో చేయి, అది త్రో చేస్తుంది. సో నువ్వు ఇది తీసుకొని వచ్చేయాలి, అది అరటిపండు తినేస్తుంది. చిన్నప్పుడు 3 టోపీలు కథ ఒకటి. ఎగ్జాక్ట్లీ. సో అట్లా మన నేచరే అది. సో మనకు ఒక రూట్స్ ఉన్నాయి. సో నువ్వు చెప్తే చెయ్యరు, నువ్వు ఏం చేస్తున్నావో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో పేరెంటింగ్ అనేది ఇవాళ రేపట్లో ఎప్పుడైనా ఇది పెద్ద సమస్య. అప్పట్లో లేదా పేరెంట్స్ని చూసి నేర్చుకోవాలంటే, ఈరోజు మేము ఈ కల్చర్తో ఒకళ్ళ మీద మాట్లాడొద్దు, బిచ్చింగ్ చేయొద్దు, ఒకళ్ళ ఇట్లా ఇండ్లలోకి పోయి ముచ్చట పెట్టొద్దు అనేది మా నాన్న విపరీతమైన స్ట్రిక్ట్. అసలు అమ్మో అన్నయ్య వచ్చాడని ఎవరు జంప్. సో ఇట్ వాజ్ సో స్కేరీ మా నాన్నది. సో అట్లా మాకు అసలు వెళ్ళటం, మా నాన్నమ్మకు కూడా అలా ఇష్టం ఉండదు. సో ఇప్పుడు మాకు ఆ రూట్స్ ఉండిపోయినాయి. సో అప్పుడేం పెద్ద పెంచాలి, ఇలా పెరుగు అని పెరగలే, మాకు తెలియదు కదా. సో ఒక రూల్స్ అనేవి ఉండినాయి. సో వి గాట్ అది ఎప్పటి నుంచైనా జీన్సో ఇన్హెరిటో అబ్జర్వ్డో నడుస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం మనం ధ్యాస పెట్టి వీడియోలు చేసి చెప్పాల్సి వచ్చేది ఏంటంటే, మీరు ఇంకా కొంచెము అవేర్నెస్తో ప్రవర్తించండి. మీరు అంటే ఇన్ ద సెన్స్ పేరెంట్స్, పెద్దవాళ్ళు ఎవరున్నా. ఎందుకు అంటే, ఈ పేరెంట్స్ కూడా తెలియకుండా సొసైటీ తోటి డైవర్షన్ డిస్ట్రాక్షన్కి అలవాటు అయిపోయింది. ఓకే. ముందుకు లేకుండే మన పని ఏంటో, మనం న్యాచురల్గా ఇన్హెరిటెంట్ అలా ఆస్తులు పని లెగసీ క్రాస్ అయ్యేది. ఇప్పుడు లెగసీని చేంజ్ అవుతుంది. ఇప్పుడు లెగసీని గట్టిగా ఊడలు పట్టుకొని ఉండాల్సి వస్తుంది. లేకపోతే ఇది ఒక మహాసముద్రం, కొట్టుకుపోయే సముద్రం వస్తుంది. పేరెంట్స్ మనుషులేగా, అమ్మైనా నాన్నైనా మనుషులే. వాళ్ళు ఒకలాంటి కంపారిజన్, వాళ్ళు ఒకలాంటి బిచ్చింగు, ఒకలాంటి చెలసి, ఒకలాంటి మాటలు, తర్వాత డబ్బు, చదువు, హోదా ఉన్న అది తెలియకుండా దాంట్లో వాళ్ళ ఒక మూలాలు మర్చిపోవడమో, లేకపోతే వాళ్ళు స్వతహాగా అలా ఉండటమో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అదే అయితే కనుక ఇట్స్ అ వేకప్ కాల్. బికాజ్ ఇట్స్ అ వేకప్ కాల్. ఎందుకు అంటే, నీ ద్వారా నీ లెగసీని అలా నువ్వు ఎలా ఉన్నావో పాత తరం నుంచి నిలబడుచుకోవచ్చు. లేదు అంటే, లేకపోతే నువ్వు చేంజ్ చేసి నీ లెగసీని మంచిగా మార్చొచ్చు. ఎందుకు అనంటే, లైక్ ఎగ్జాంపుల్, మన దాంట్లో పేదవాడు ఉన్నాడు రా, అసలు ఎట్లయినా నేను కష్టపడి చదివిపిస్తా, ఒక్కడు గనక అమెరికాకు పోతే మన కుటుంబాల లెగసీ మారుతుంది. అంటే లేనోడు నుంచి ఉన్నోడు టైర్కి ఎక్కుతారు, టైర్ 3 నుంచి టైర్ 2కి వస్తారు అనే ఒకే తాపత్రయంతో ప్రతి ఒక్కళ్ళు అమెరికాకు పంపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడుంటే ఆ టైర్ 3 ఎప్పుడు టైర్ 3గానే ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వరు, బస్సుల్లోనే వెళ్ళాలి, కారు కొనుక్కోవాలంటే ఒక హోదా కావాలి. దిస్ ఈజ్ వాట్ అ మైండ్ సెట్ ఆఫ్ అ కామన్ పీపుల్. సో దీన్ని చేంజ్ చేయాలి అనే ఒక అవేర్నెస్ ఉండటం వల్ల పిల్లల్ని చదివించటం, వాళ్ళ జీవితాలను, మా జీవితాలు ఎప్పటికిలాగే ఉండాలా, పనులలాగా ఎందుకు మేము పెరగకూడదు అనే థాట్ ఎలా వచ్చిందో, చదువు ఎంత ముఖ్యమో సంస్కారం అంత ముఖ్యం. కాబట్టి యూ హ్యావ్ టు అవేర్ హౌ యువర్ లెగసీ కంటిన్యూస్. మేడం, మాదేమన్నా సర్దార్ పాపారాయుడు కుటుంబాల మేడం, ఇప్పుడు నేను అంత పెద్ద సంస్కరించాల్సిన అవసరం ఏంటంటే, నువ్వు ఉన్నది ఎక్కడ? సొసైటీలో. నువ్వు సొసైటీలో ఇలాంటి సంస్కారం లేని పిల్లలతో కానీ, పెరిగి పెద్దయిన తర్వాత సంస్కారం లేని మనుషులతో పాటు ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు. నువ్వెంత ఇబ్బంది పడుతుంటావు. మరి ఇదంతా ఫామ్ అయ్యేది సొసైటీ కదా. నీ ఇంట్లో నుంచి సంస్కరించుకోవడం మొదలు పెడితే, అది ఒక నాలెడ్జబుల్ సంస్కారం ఉన్న ఇంట్లోంచి వచ్చే పిల్లలతోటే సొసైటీ ఫామ్ అవుతుందా కాదా? ఒక ఇల్లు బిలాంగ్స్ టు ఒక కాలనీ, ఒక కాలనీ ఈజ్ ఈక్వల్ టు ఒక సిటీ, ఒక సిటీ ఈజ్ ఈక్వల్ టు ఒక ఇండియా డిస్ట్రిక్ట్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ బిల్డ్స్ మోడల్ హ్యూమిలిటీ ఇన్ ద సెన్స్, వాళ్ళకి మీరు తప్పు చేసి వాళ్ళకి మిస్టేక్ చేస్తే, నేను చేయలేదు, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అమ్మ నాన్న, ఎవరో ఒకళ్ళే తప్పు చేస్తేనే గొడవ స్టార్ట్ అవుతుంది. తప్పు ఇన్ ద
సరే అదే పెద్ద నిన్ను ఉరి శిక్ష చేసే తప్పులు కాదు, చిన్న చిన్నగా ఉంటాయి. ఉప్పేసావనో లేకపోతే ఇదేసావనో లేకపోతే ఎందుకంటే ఏమన్నా మిస్టేక్ అని పోయారు, అరిసిపోయారు ఒక్కొక్కసారి ఎమోషనల్ బ్యాలెన్స్. పిల్లల ముందు యూ కీప్ సేయింగ్ సారీ, నేను తప్పు చేశానే, ఏమండి నేను తప్పు చేశాను. దెన్ పిల్లలకి ఓకే తప్పు చేయకపో నేను ఎట్లా తప్పు చేస్తాను నేను అనలే. సో వెన్ యూ స్టార్ట్ సేయింగ్ దిస్, పిల్లలకి అదే అలవాటు అవుతుంది. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మిస్టేక్ని ఒప్పుకోరు. మనిషిలో చేంజ్ అనేది ఎప్పుడు మొదలవుతుంది? తప్పు చేసామని తెలుసుకున్నప్పుడు చేంజ్కి ఆస్కారం ఉంటుంది. చేంజ్ లేకపోతే గ్రోత్ ఎక్కడిది? కరెక్ట్. సో దిస్ ఆల్ ఇంటర్లింక్డ్. ఇట్స్ అ బిగ్ హ్యూజ్ టాపిక్ కదా జయ. సో ఇట్స్ అ హ్యూజ్ కనెక్టెడ్ టాపిక్. సో యూ నైట్ టు మోడల్ హ్యూమిలిటీ. అట్లాగే వాళ్ళకి ఎప్పుడు అప్రిసియేషన్ చెప్పాలి ఎఫర్ట్స్కి. అంతేగాని నువ్వు ఏం చేసావు, ఏమొచ్చింది అంటే నువ్వు ఫెయిల్ అయ్యావో లేకపోతే ఏదో కాదు. అరే బాగా చదివావురా, ఐ థింక్ ఎక్కడో మిస్ అయినట్టుంది. ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టావు, కానీ ఒక్కసారి చూడు నువ్వు ఎక్కడ మిస్ అయిందో. ఎఫర్ట్స్ని ఫస్ట్ అప్రిషియేట్ చెయ్యి, తర్వాత నువ్వు చెప్పాలనుకున్న మెసేజ్ చెప్పు. వాళ్లకు సేమ్ అలవాటు అవుతుంది. బాగా ఒక సంస్కారంతో మాట్లాడడం, తప్పుని క్రిటిసైజ్ చేసే విధానము హార్డ్ టోనా, బాధ పెట్టి టోనా, కరెక్షన్ టోనా. నీకేం కావాలా? మార్పు కావాలా, అంతే కదా. అంతేగాని ఇప్పుడు నువ్వు పెద్దగా అయిపోయావు, నువ్వు గేడు అయ్యావు, నీకే సంస్కారం లేదు, చిన్న బుజ్జోడికి అట్ట చెప్పాలో, నువ్వే గయ్యమని ఎగ్గబడేట. అర్రే వాడు చిన్నోడు, నువ్వు ఒక్కసారి రివైజ్ చేసుకోవండి అనేటప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి ఉంటావు, ఎన్నిసార్లు నువ్వు చిన్నప్పుడు ఎన్ని తన్నులు తిని ఉంటావు. వన్స్ యూ జస్ట్ గెట్ బ్యాక్. సో అప్రిషియేషన్ అండ్ ఎఫర్ట్స్ని అప్రిషియేట్. కానీ అప్పుడు ఏమనుకుంటామంటే జనరల్గా నేను సరిగ్గా చదవలేకపోయాను, నేను చాలా తిట్లు తిన్నాను, నేను బాగా ఫెయిల్ అయ్యాను, నేను ఇక్కడ తాగిపోయాను, కాబట్టి నా పిల్లలు చాలా పర్ఫెక్ట్గా ఉండాలని ప్రతిదీ కరెక్ట్ చేయడానికి అదే మీరు టోనాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాడికి నీకేదో చూపించుకోవడానికే వాడి ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారు అంటే మీకోసం చేశారు, మీకు చూపించుకోవడానికి చేశారు, మీకు పేరు రావాలని చేశారు అంటున్నారు. సో నీకు అది వాళ్ళకి కనిపించకూడదు. నీకు కనడమే నీ బాధ్యత, పెంచటం నీ బాధ్యత. వాళ్ళ రాత నువ్వు కనలేదు అనేది ఎంత వాస్తవం అంటే నువ్వు చెప్పాలి. కానీ మమతతోటి ప్రేమానురాగాలతో చెప్పడం ఒక్కటే తల్లి తండ్రిగా మిమ్మల్ని పెట్టాడు. లేకపోతే హాస్టల్లో పుట్టి అందరినీ ఒక దగ్గర టపా 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 పుట్టించేసి అందరినీ ఒక డార్మెటరీలోనూ ఒక హాస్టల్లోనూ పెంచేవాడుగా దేవుడు. సో తల్లిదండ్రులు అందుకు ఇచ్చారంటారు ఓపిక, టాలరెన్స్. తల్లికి క్షమత ఎందుకు ఇచ్చాడు? అమ్మ ఈమె సరిగ్గా పెంచదేమో, అసలు టెస్ట్ చేస్తా, ఎప్పుడు 9 నెలలు లోపల పెడతా, లోపల బాగా కాపాడుతుందా లేదా, కాపాడకపోయినా ఒక నేర్పిస్తా. ఆమెకు అది లేదనుకో స్లోగా 9 months, ఇట్స్ అ హ్యూజ్ టైం. బిల్డ్ ద టాలరెన్స్. సో ఈ టాలరెన్స్, ఈ కష్టాలు ఈమెను చూస్తా అమ్మ 9 నెలలు మెంటల్ ప్రిపరేషన్. ఈ పిల్ల పెరిగితే ఇంత సంపాదించాలి, ఇంత దాచిపెట్టాలి, అంటడా. దిస్ ఆల్ ఈస్ లైక్ ఎ ప్లానింగ్, ప్రిపరేషన్. దేవుడు బాగా ప్లాన్ చేశాడు, మనకే సోయి లేదు. మనకి రేపు పెళ్ళి అయ్యేటప్పుడు, రేపు పెళ్ళి అంటే అప్పు ఎవడిస్తాడు? అరే ఇప్పుడు పుట్టిందా ఆమె, ఎప్పుడో 18 ఏళ్ళ కింద పుట్టింది, 20 ఏళ్ళ కింద పుట్టింది. You didn't plan. Yes. So this is all the big topic anyways. So cut short, again appreciate. అట్లా కాకుండా వాళ్ళకి సర్వీస్ చాలా ముఖ్యమైనవి చెప్తున్నా నేను. ఇట్స్ అ హ్యూజ్ టాపిక్, సర్వీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సర్వీస్ అంటే ఎంతసేపు మనకేమొస్తుంది, మా ఇంటికి ఏమి వస్తాయి, మీరేమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అన్నట్టే ఉంటుంది. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, అలా పెంచకూడదు. నువ్వు యూ హ్యావ్ టు మేక్ దెమ్ సర్వీస్ చేయటము. ఎవరో ఒకళ్ళు ఇట్లా పోతున్నారు, అరే లేవండి, కూర్చోండి, రండి, లేవడము, ఇలాంటివన్నీ ఒక కల్చర్ నేర్పించినట్టయితే వాళ్ళు లైఫ్లో ఒక అద్భుతమైన హ్యూమన్ బీయింగ్గా మారడం జరుగుతుంది. అలాగే రెస్పాన్సిబిలిటీది ఇంట్లో కంపల్సరీ ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. అరే నాన్న ఈ మంత్ పాల బిల్లు నాకు గుర్తుంటుంది ఉండదురా, నాకు చాలా ఉన్నాయి, నువ్వు గుర్తు పెట్టుకొని కట్టు. అంతవరకు చాలంటారా? ఒక్కొక్కటి ఇది యాడ్ చేసావు వాళ్ళ ఏజ్ని బట్టి. ఏజ్ ఉంటుంది కదా, అకార్డింగ్ టు ద ఏజ్. లేదు అని అంటే దిస్ వీక్ నీది తినని పిల్లలు ఉన్నారు, సతాయించే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి? దొంగకు తాళం చేతులు ఇచ్చినట్టు ఈ వీక్ నేనేం వండాలో యూ మేక్ ఎ టైం టేబుల్, ప్లాన్ అండ్ కిచెన్ దగ్గర స్టిక్ చేయి. నీకేం కూరలు కావాలా, అయిపోయాయి. అసలు నీ హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమే పోయింది. నువ్వు థింక్ చేయాలి, వాడు తినకపోతే లొల్లి పెట్టాలి. వాడికి అబ్బా నా ఇష్టం ఉన్నాయి చేస్తుంది, అమ్మ నీ పని తగ్గింది, నీకు లోపల సీక్రెట్ అయిపోయిందే.
సూపర్. సో దిస్ ఈస్ అ వన్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డిపెండింగ్ అపాన్ యువర్ ఇష్యూస్. వాళ్ళకి అప్పచెప్తే అప్పుడు తెలుసు, ఓ ఇది ఇంత కష్టమా, మూసుకొని ఇంకొకసారి వాళ్ళు కమ్యూన్ చేసుకుంటారు. సో సేవ, సర్వీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనదర్కి. అట్లా కాకుండా మిక్స్డ్ కల్చర్ని అలవాటు చేయాలి. ఈ కల్చర్ షాక్ ఎక్కువ తగులుతుంది పిల్లలకి. అంటే లైక్ ఇఫ్ యు ఆర్ లైక్ లెట్ అస్ అస్యూమ్ తెలుగు, ఇప్పుడు ఒక నార్త్ ఇండియన్స్ ఎవరైనా కలగానే ఒకేసారి వాళ్ళు ఏదైనా చేసిన ఒక వింత, ఒకవేళ నార్త్ ఇండియన్స్ కొంచెం డిఫరెంట్ డ్రెస్సింగ్ ఉంటుంది, కొంచెం బోల్డ్ ఉంటారు. సో వాళ్ళని చూడంగానే వీళ్ళు వెటకారంగా నవ్వటం. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మన అమెరికాకి వెళ్తే అమెరికా వాళ్ళు తెలుగు వాళ్ళని ఎందుకు ఎగతాళిగా అన్నట్టు చూస్తారు? బికాస్ వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ దెమ్, వీ షుడ్ మూవ్. కానీ మనం ఏం చేస్తాం? అబ్జర్వ్ చెయ్యి, మూవ్ ఆన్. You need to be like a Roman in a Rome. Yes. So like that you need to make them understand. అందుకనే ఎక్కువ ఈ మధ్య స్కూల్స్లలో ఆ కల్చర్ ఉన్న స్కూల్స్ వేయటం అవన్నీ చేస్తున్నారు. సో అదొకటి ఇంపార్టెంట్. ఇంకొకటి డబ్బు సంస్కారం నేర్పించాలి. చదువు సంస్కారం అన్నారు, చదువు వేరు సంస్కారం వేరు. చదువుతో సంస్కారం వస్తుందని ఎవరు చెప్పాల, అందుకే ఇమ్మీడియట్గా చదువు సంస్కారం అన్నారు. సో కాబట్టికి దాంతోపాటు డబ్బు సంస్కారం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది. డబ్బు సంస్కారం ఏంటి? అసలు డబ్బుని ఎలా ఉపయోగించాలో తెలియనప్పుడు, నీ నాలెడ్జ్ను ఎలా ఉపయోగించాలో తెలియనప్పుడు, నీకు ఒక చేతిలో ఒక కత్తినిస్తే ఎలాగో ఉపయోగించాలో తెలియనప్పుడు, ఆ కత్తిని నువ్వు కూరగాయలు కోస్తావు, ఫ్లవర్స్ కోస్తావు, ఇంకేం చేస్తావు, ఇంకోటి పీక్ కోస్తాడు. కత్తి ఒకటే. సో నీకు ప్రతి దానికి డబ్బుని ఎలా ఉపయోగించాలి చిన్నప్పటి నుంచే పిల్లలకు కనుక నేర్పిస్తే, ఈ 40 ఏళ్ళు వచ్చినా కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏది, డబ్బు ఏది, స్ట్రెస్, జుట్టు బీక్కొని లోన్స్ అని ఈఎంఐలు అయిన స్ట్రెస్ కాకుండా వాళ్ళు మెల్లిగా ట్రైన్ అవుతారు, విచ్ స్కూల్స్ ఆర్ నాట్ టీచింగ్. అదేంటి అంటే 3SS. మనకు పెద్దోళ్ళకి 6 to 7 జార్ సిస్టమ్ ఉంటే పిల్లలకి 3 జార్ సిస్టమ్ ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి. ఏంటి అంటే ఫస్ట్ మనీ, పాకెట్ మనీ, బడ్జెట్ ఇవ్వండి. ఆ ఇచ్చిన మనీకి 3 జార్స్ ఇవ్వండి. ఒక జార్ వచ్చేసి ఫస్ట్ సేవ్ చేసుకోవడం, సేవింగ్ జార్. సెకండ్ జార్ వచ్చేసి షేర్ జార్, ఇంకెవరికన్నా నీ డబ్బుని షేర్ చేయగలగాలి. థర్డ్ జార్ వచ్చి స్పెండింగ్ జార్. ఫస్ట్ వీటిలలో వేశాక ఆ జార్ని పెట్టుకో. దీన్ని 15% వేస్తావా, 10% వేస్తావా, స్పెండింగ్కి 50% పెట్టుకుంటావా, ఇది నువ్వు చేయాల్సిన ప్లాన్. సో ఈ జార్ సిస్టమ్ మీరు చెయ్యండి. మీ పిల్లలలో ఎంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందంటే ఏది పడితే అది అడగరు. ఎందుకంటే పాకెట్ మనీ ఇచ్చేసావు కదా, దే వాంట్ టు సీ దట్ సేవింగ్ జార్ మోర్. ఓకే. అండ్ అయిపోయిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇఫ్ యూ టెల్ లైక్ ఏదైనా ఒక్కటి చెప్పండి అక్క, ఇన్ని నా వల్ల కాదు అంటే, వన్ థింగ్ ఇన్ ద లైఫ్ యూ అండ్ యువర్ చిల్డ్రన్ మస్ట్ డూ. పిల్లలు మనం ప్రత్యేక గ్రాటిట్యూడ్. ప్రపంచంలో గ్రాటిట్యూడ్కి మించింది ఇంకోటి లేదు. ఎందుకు అంటే అదొక్కటే నిన్ను మొత్తం సర్వ ప్రాబ్లమ్స్ల నుంచి బయటపడేసేది. గ్రాటిట్యూడ్ ఏంటి? ఏముంది మేడం గ్రాటిట్యూడ్ చూపియా? ఊపిరి పీలుస్తున్నావా? మనకు తెలియకుండా ఊపిరి పీలుస్తున్నావు. అదే ఊపిరికి జస్ట్ గంటకి 1,00,000 కడతారు వెంటిలేటర్కి. యు ఆర్ బ్లెస్డ్. పోతున్నావా? దానికి కిడ్నీకి డయాలసిస్కి ఎవ్రీ సండే ఎన్ని కష్టాలున్నా కార్లు మాట్లాడుకొని పోయి ట్రాఫిక్లో అక్కడి నుంచి డయాలసిస్ చేసుకోవాలి. యూ డోంట్ నో వాట్ యూ హ్యావ్. యువర్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్. ఒక కన్ను లేకపోతే ఇంకో కన్ను ఉందని మురవాల్సిన పరిస్థితి మనకి. ఒక బుక్క తింటే అబ్బా మేడం వాళ్ళకంత BMW ఉంది మేడం, అరే నీకు స్కూటర్ ఉంది కదా చాలు. కాళ్ళు లేక దేక్కుంటూ వెళ్ళేవాడు ఉన్నాడు. నీకు ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయి. ఎప్పుడు దేవుడికి ఎంత కోపం వస్తుంది, చెయ్యి వీడా సంతృప్తి వెదవా, వీడికి ఏమిచ్చినా వేస్ట్ అని చెప్పేసి హీ విల్ డైవర్ట్ ది లొకేషన్. సో కాబట్టి ఇప్పుడు మీరు అంతే కదా, మీరు ఒకరింటికి వెళ్తుంటారు, వాళ్ళు మిమ్మల్ని సరిగా ఆదరించలా, మీరు మళ్ళీ పోతారా? అసలు మరి లక్ష్మీదేవి కూడా అంతే కదా, నీకున్న ఆ పాజిటివ్స్ కూడా అంతే కదా. ఎనీథింగ్ ఈజ్ ద సేమ్ అమ్మ. వాట్ యూ డూ వన్ థింగ్ యూ విల్ డూ విత్ ఎవ్రీథింగ్. సో ఇది ఒక ఆలోచన కనుక పెట్టుకుంటే, అండ్ వీకెండ్లో ఈ డిస్కషన్ రావాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ చేసేవి ఉన్నాయి కదా, అరే ఏం సేవ్ చేసినావు చూపు, ఎంత సేవ్ చేసినావు చూపు, నీ గ్రాటిట్యూడ్ లిస్ట్ నాకు చూపించవా, నా గ్రాటిట్యూడ్. పేరెంట్స్ కూడా చేయాలి. అసలు అనర్గళంగా. ఈరోజు నేను కెమెరా ముందు గ్రాటిట్యూడ్ అనే పదం వాడే స్టేజ్లో యాజ్ ఆఫ్ నౌ నేను లేకున్నా కూడా గట్టిగా నిలతొక్కుకొని ఒక్క గ్రాటిట్యూడ్ ఏంటంటే, నాకు బ్రతకను అనే, నాకు బ్రతకాలనే ఒక్క హోప్ మీరు రండి మా అని మీలాంటి వాళ్ళు, సమాజము, నా వ్యూవర్స్ నన్ను కోరుకోవడం వల్ల నేను
ఎన్ని జన్మలెత్తినా తీరిపోని రుణాన్ని, గ్రాటిట్యూడ్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా, భగవంతుడికి కూడా తెలియజేసుకున్నా. వేరే సెటిల్మెంట్ వేరుంది మాది, క్వశ్చనింగ్ అండ్ ఆల్ దాట్, బట్ దిస్ గ్రాటిట్యూడ్ బికాజ్ నేను ఊపిరే అందకపోయేది. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆక్సిజన్ ఈజ్ ఫర్ మీ. సో కాబట్టి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్. ఈ ప్లాట్ఫామ్ నాకు ముందు ఎందుకు రెడీ చేశాడు అనే దానికి ఈరోజు నాకు సమాధానం దొరికింది. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్, వ్యూవర్స్కి, మీకు, so much. ఎవ్రీబడి, కెమెరామెన్స్, దోస్ హు ఆర్ లైక్ పుట్టింగ్ ఎఫర్ట్స్ హియర్, నా డ్రైవర్, నన్ను తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి, నా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన దానికి, మా హస్బెండ్కి, నా కూతురికి, నా హోల్ ఫ్యామిలీకి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ సో మచ్. మచ్.